ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఆయన పడిన కష్టం మనకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఆయన కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమాకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా కనిపించడమే కాకుండా సినిమా మొత్తం ఒక్కడే వన్ మ్యాన్ షో చేసి మూవీని విజయ తీరాలకు చేర్చాడు అంటూ అతని అభిమానులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా పాన్ ఇండియాలో పెను ప్రపంచనాన్ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా ఇదే ఊపుతో ముందుకు సాగితే భారీ మార్జిన్ కలెక్షన్లను కొల్లగొట్టనుంది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే ముఖ్యంగా ఈ సినిమా తూర్పుగోదావరి జిల్లాలో ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. 8 ఏళ్ల కిందట బాహుబలి 2 మొదటి రోజు 5,89,00,000 షేర్ వసూలు చేసి నెంబర్ 1 స్థానంలో ఉండగా, ఈ రికార్డును ఓజీ సినిమా విడుదలకు ముందు ఏ సినిమా కూడా టచ్ చేయలేదు. కానీ ఓజీ సినిమా మొదటి రోజు ఏకంగా 8,50,00,000 షేర్ వసూలు చేసి ఈ రికార్డును తిరగరాసింది. అది కూడా భారీ మార్జిన్తో. ఇక ఈ సినిమా మొదటి రోజు 154 కోట్ల గ్రాస్, 105 కోట్ల షేర్ వసూలు చేసింది. మొదటి రోజే 50% బిజినెస్ను రికవరీ చేసింది. మరి రెండవ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. రెండవ రోజు మ్యాట్నీ షోల నుండి ఈ సినిమా పుంజుకుంది. బుక్ మై షోలో గంటకు 16,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అదేవిధంగా డిస్టిక్ యాప్లో గంటకు 5,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. రెండవ రోజు ఉన్నంతలో భారీగానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. రెండవ రోజు థియేట్రికల్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 39%, మ్యాట్నీ షో 43%, ఫస్ట్ షో 45%, సెకండ్ షో కూడా 45% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీల బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్, 35 కోట్ల గ్రాస్, అదేవిధంగా కర్ణాటకలో 1,50,00,000 షేర్, 2.5 కోట్ల గ్రాస్, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా, హిందీలో 3 కోట్ల షేర్, 5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో ఈ సినిమా 5 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. రెండవ రోజు మొత్తం వచ్చేసి 30 కోట్ల షేర్, 55 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 2 రోజులు కలెక్షన్లు కలుపుకుంటే ఈ సినిమా 210 కోట్ల గ్రాస్, 135 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 60 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది.